హాయ్! దిస్ ఈజ్ రేవతి. మంచి మనసులు 32 పార్ట్ వినిపించబోతున్నాను. టైం 1 AM అవుతుంది. వంశీ ఒడిలో పడుకున్న దివ్య మేలుకొని చూసేసరికి జర్నీతో అలసిపోయిన వంశీ దివ్యని జోకొడుతూ గోడకు ఆనుకొని నిద్రపోతుంటాడు. దివ్య అది చూసి వంశీ ఒడిలో నుంచి బాధగా లేచి కూర్చొని, పాపం వంశీ గారు అలసిపోయి వస్తే నా లేనిపోని ఆలోచనలతో వంశీ గారిని బాధ పెట్టాను అని అనుకొని నెమ్మదిగా వంశీని కిందికి పడుకోబెట్టి తల కింద పిల్లో పెట్టి దుప్పటి కప్పుతుంది. తర్వాత దివ్య కూడా వంశీకి కాస్త దూరంలో పిల్లో వేసుకొని పడుకొని ఆదమర్చి నిద్రపోతున్న వంశీ వైపు ఆరాధనగా చూస్తూ తను కూడా నిద్రపోతుంది. మార్నింగ్ వంశీ మేలుకొని చూసేసరికి దివ్య తలార స్నానం చేసి తన జుట్టుని టవల్తో ముడివేసి పెట్టి పూజ చేసినట్టు గుర్తుగా చందన కుంకుమ దిద్దుకొని నిండుగా చిరునవ్వు చిందిస్తూ కాఫీ కప్తో కనిపిస్తుంది. దివ్యని అలా చూసిన వంశీ కొత్త ఉత్సాహంతో లేచి కూర్చొని తన చేతిలో నుంచి కాఫీ కప్ను అందుకొని పక్కకు పెట్టి చిరునవ్వుతో దివ్య మొహాన్ని చేతిలోకి తీసుకొని, నువ్వు ఎప్పుడూ నాకు ఇలా నవ్వుతూ కనిపించాలి. నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేను. నువ్వు ఒంటరి దానివి అవుతావనే భయం ఎప్పుడూ పెట్టుకోవద్దు. పిచ్చి పిచ్చి ఆలోచనలని నీ మనసులోకి అస్సలు రానివ్వకు. ఎప్పటికీ నేను నీకు తోడుగా ఉంటాను. జీవితాంతం నిన్ను ఇలాగే ప్రేమిస్తుంటాను. నిన్ను దూరం చేసుకొని ఈ వంశీ కూడా ఉండలేడని గుర్తుపెట్టుకో. ఇంకెప్పుడు నీ నోటి వెంట విడాకులనే పదాన్ని రానివ్వకు. అసలు ఆ పదం వింటుంటేనే నాకు భయంగా ఉంది. మన బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. సరేనా? అంటూ తనకు నమ్మకం కలిగిస్తాడు. దివ్య అభిమానంగా వంశీ కళ్ళలోకి చూస్తూ, నేను ధైర్యంగా ఉండటానికి ఈ మాటలు చాలు వంశీ గారు అని అంటుంది. ఆ మాటలు విని వంశీ తృప్తి పడతాడు. కాఫీ చల్లారుతుంది, ముందు కాఫీ తాగండి అంటుంది. వంశీ కాఫీ కప్ తీసుకొని తాగటం పూర్తి చేసి కప్పు పక్కకు పెడుతూ, మంచి కాఫీ ఇచ్చావు అంటాడు. ఏం మంచో ఏమో, ఈరోజు మీరు లేవగానే ఈ దురదృష్టవంతురాలి ముఖం చూశారు. పొద్దున్నే నా మొహాన్ని మీకు చూపించకుండా ఉండాల్సింది. ఏం జరుగుతుందోనని భయంగా ఉంది అంటుంది. దానికి వంశీ ఏదో మాట్లాడబోతుంటే ఇంతలో వంశీకి రఘు దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. వంశీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. హలో వంశీ, నువ్వు వెళ్ళిన న్యూయార్క్ టూర్ సక్సెస్ అయింది. మన కంపెనీకే ప్రాజెక్ట్స్ ఇస్తున్నట్టుగా మెయిల్ సెండ్ చేశారు. ఇక మాలినీదేవి గారు లాంటి వారు ఎంతమంది ఉన్నా మనల్ని ఏమీ చేయలేరు అంటాడు రఘు సంతోషపడుతూ. ఆ మాటలు విన్న వంశీ కూడా సంతోషపడుతూ, బిజినెస్ విషయాలు చాలా రోజుల తర్వాత గుడ్ న్యూస్ వింటున్నాను. ఈ 12 రోజులు పడిన బాధంతా ఒక్కసారిగా తీరిపోయినట్టుగా ఉంది అంటాడు. వంశీ అలా మాట్లాడుతుంటే దివ్య మొహంలో కూడా సంతోషం కనిపిస్తుంది. ఇలా కొద్దిసేపు ఇద్దరు ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన తర్వాత, ఢిల్లీ నుంచి ఈరోజే బయలుదేరుతున్నాను వంశీ, వచ్చాక కలుస్తాను, ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రఘు. వంశీ సంతోషపడుతూ, నీ మొహం చూసినందుకే ఇంత మంచి గుడ్ న్యూస్ విన్నాను. ఇన్ని రోజులు పడిన కష్టానికి ప్రతిఫలం రాబోతుంది. కోట్లు లాభాలు రాబోతున్నాయి. ఇప్పుడైనా నువ్వు అదృష్టవంతురాలివని నమ్ముతావా అని అడుగుతాడు. అదేమీ లేదులే వంశీ గారు, మీరు కష్టపడ్డారు, ఫలితం వచ్చింది. ఇందులో నేను అదృష్టవంతురాలు కావడం ఏముంది అంటుంది దివ్య. ఒక్కొక్కసారి ఎంత కష్టపడ్డా ఫలితం దక్కదు. ఈరోజు ఫలితం దక్కింది అంటే ఈ 12 రోజులు నాతో పాటు నువ్వు కూడా బాధ అనుభవించావు. మన ఇద్దరి బాధని చూసిన ఆ దేవుడే మనకి ఈ ఫలితాన్ని ఇచ్చాడేమో అంటూ వంశీ చేతివాచి టైం చూసుకుంటూ పైకి లేస్తాడు. దివ్య కూడా వంశీతో పాటు లేచి నిలబడుతుంది. నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆఫీస్లో ఒక ముఖ్యమైన పని ఉంది. అది చూసుకొని నీ దగ్గరకు వస్తాను. నువ్వు రెడీగా ఉండు. నీ హెల్త్ చెకప్ కోసం డాక్టర్ వసుంధర గారి దగ్గరికి తీసుకువెళ్తాను అంటాడు. నా హెల్త్ బాగానే ఉంది వంశీ గారు అంటుంది. ఆ విషయం వసుంధర గారు నేను చెకప్ చేసి చెప్పినప్పుడు నమ్ముతాను అంటాడు. దివ్య అది విని సైలెంట్ అవుతుంది. చెప్పాను కదా, రెడీగా ఉండు అంటాడు. టిఫిన్ చేసి వెళ్ళండి అంటుంది దివ్య. టైం లేదు దివ్య, ఆఫీసులో చేస్తానులే అని దివ్య మొహాన్ని చేతిలోకి తీసుకొని నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి వెళ్ళబోతుంటే దివ్య వంశీ చేపట్టుకొని ఆపుతుంది. వంశీ ఆగి, ఏమిట్రా, నాతో ఏదైనా చెప్పాలా అని అడుగుతాడు. దివ్య అమాయకత్వంతో చూస్తూ, నాకు మరొకసారి
అలా ముద్దు పెడతారా అని ఆశగా అడుగుతుంది. దివ్య ప్రేమనురాగాలకు ఎంతగా మొఖమార్చిపోయిందో ఆ క్షణం వంశీకి మళ్ళీ అర్థమవుతూ తనని జాలిగా చూస్తూనే ప్రేమగా తనని దగ్గరకు తీసుకొని అంతే ప్రేమతో తన నుదిటిన చుంబిస్తుంటాడు. దివ్య కళ్ళు మూసుకొని స్వచ్ఛమైన ఆ ప్రేమను ఆస్వాదిస్తూ సంతోషపడుతుంటుంది. కొన్ని గంటల తర్వాత డాక్టర్ వసుంధరకి ఎదురుగా వంశీ, దివ్య కూర్చొని ఉంటారు. వసుంధర కొన్ని టెస్టులు రాసి పక్కన ఉన్న సిస్టర్‌కి ఇస్తూ, "అమ్మ దివ్య, సిస్టర్‌తో వెళ్ళి ఈ టెస్టులు చేయించుకో" అని చెప్తుంది. "అలాగే ఆంటీ" అని దివ్య లేచి సిస్టర్‌తో వెళ్తుంది. "నేను టూర్ వెళ్ళొచ్చేసరికి తను బాగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది డాక్టర్. నాకు భయమేసి ఒకసారి మీతో చెకప్ చేయించుదామని తీసుకొచ్చాను" అంటాడు వంశీ. "తీసుకొచ్చి మంచి పని చేశావు వంశీ. శారీరకంగా తను చాలా బలహీనంగా కనిపిస్తుంది. రిపోర్ట్స్ చూసి తన హెల్త్ ఎలా ఉందో క్లియర్‌గా చెప్తాను" అంటుంది డాక్టర్. "సరే డాక్టర్" అంటాడు వంశీ. అన్నట్టు వంశీ, దివ్యని ఇంత బాధ్యతగా హాస్పిటల్ తీసుకొచ్చిన మొదటి వ్యక్తివి నువ్వే. చిన్నతనం నుండి తను ఒంటరిగానే నా దగ్గరకు వచ్చేది. తన హెల్త్ గురించి చెప్పకూడని విషయాలు కూడా తప్పక తనతోనే చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు తనకు తోడుగా నువ్వున్నావు. చాలా సంతోషంగా ఉంది వంశీ అని అంటుంది డాక్టర్. ఇప్పుడు దివ్య ఒంటరిది కాదండి. తనకు నేను ఉన్నాను. తన హెల్త్ గురించి ఏ విషయమైనా సరే నాకు చెప్పొచ్చు అని అంటాడు. కొద్దిసేపటికి దివ్య టెస్టులు చేయించుకొని వంశీ పక్కకు వచ్చి కూర్చుంటుంది. వసుంధర రిపోర్ట్ చూస్తూ, "బ్లడ్ చాలా తక్కువ ఉంది. నాకు తెలిసి ఆపరేషన్ అయిన దగ్గర నుండి కరెక్ట్‌గా ఫుడ్ తీసుకోలేదనుకుంటా" అని అడుగుతుంది దివ్య వైపు చూస్తూ. ఆ మాటలకు దివ్య తల దించుకుంటుంది. వంశీ తన వైపు కాస్త కోపంగా చూస్తూ, "మీరు చెప్పింది నిజమే డాక్టర్. చెప్పిన మాట వినదు. తన మొండితనమే తనకు ముఖ్యం" అంటాడు. "ఇలా అయితే చాలా కష్టం వంశీ. తన ఆరోగ్యం మళ్ళీ పాడవుతుంది. నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను. అవి వాడుతూ ఫుడ్‌ని కరెక్ట్‌గా మెయింటైన్ చేయాలి" అంటుంది డాక్టర్ వసుంధర. కొన్ని గంటలకు వంశీ ఓ సూపర్ మార్కెట్ ముందు కారు ఆపుతాడు. "ఎందుకిక్కడ ఆపారు?" అని అడుగుతుంది దివ్య. "నీకు కొన్ని ఫ్రూట్స్ కొనిస్తాను పద" అంటాడు. "నేను తర్వాత కొనుక్కుంటాను వంశీ గారు" అంటుంది. "షటప్ దివ్య. మొండికైనా ఒక హద్దు ఉంటుంది. అది మితిమీరి ప్రవర్తిస్తే ఎంత ప్రమాదానికైనా దారి తీయొచ్చు" అంటూ సీరియస్ అవుతాడు. వంశీ అలా సీరియస్‌గా మాట్లాడేసరికి దివ్య ఫీల్ అవుతూ బుంగమూతి పెట్టుకుంటుంది. అది చూసి వంశీ కోపాన్ని తగ్గించుకొని కాస్త కూలై నిదానంగా దివ్య చేయిని అతని చేతిలోకి తీసుకొని, "నువ్వు మన ఇల్లు వదిలి వేరే ఇంట్లో ఉంటున్నావు. మన ఇంటికి రమ్మని నిన్ను అడగడం కూడా మానేశాను. ఎందుకంటే నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. నీకు ఇష్టం ఉన్నప్పుడే మనింటికి రా. ఆ విషయంలో నేను నిన్ను ఎప్పుడూ బలవంతం పెట్టను. కానీ నీ ఆరోగ్యం విషయంలో మాత్రం నేను రాజీ పడలేను. అలా ఒక్కసారి పొరపాటు చేసి నిన్ను చావు అంచుల వరకు తీసుకెళ్ళాను. ఇంకొకసారి అలా జరగకూడదని నా బాధ. అర్థం చేసుకో దివ్య" అంటాడు. వంశీ అంతగా చెప్పేసరికి దివ్య మనసు కాస్త మార్చుకుంటూ, "సరే మీ ఇష్టం" అంటుంది. అది విని సంతోషపడుతూ తనతో కలిసి కారు దిగుతాడు. సూపర్ మార్కెట్‌లో దివ్యకి శ్రమ ఇవ్వొద్దు అని అనుకొని తనని ఒక దగ్గర కూర్చోబెట్టి షాపింగ్ చేస్తుంటాడు. దివ్య కూర్చున్న దగ్గర కాస్త దూరంలో చాక్లెట్స్ ఉన్న ఫ్రీజర్ ఉంటుంది. దివ్య అక్కడికి వెళ్ళి, "నాకిష్టమైన చాక్లెట్స్ ఉన్నాయి" అని అనుకొని ఆశగా ఒక చాక్లెట్ బార్ తీసి దాని రేట్ చూసి, "అమ్మో! రోజు రోజుకి చాక్లెట్స్ రేట్స్ పెరుగుతున్నాయి" అనుకొని నిరాశగా ఆ చాక్లెట్స్‌ని తిరిగి అక్కడ పెట్టి వెళ్తుంది. అది చూసిన వంశీ తను అక్కడ నుండి వెళ్ళగానే ఫ్రీజర్ దగ్గరికి వచ్చి తను తిరిగి పెట్టిన చాక్లెట్స్ తీసుకొని, "ఈ చాక్లెట్స్ అంటే తనకిష్టం అనుకుంటాను" అని అనుకొని మరికొన్ని చాక్లెట్స్ తీసుకుంటాడు. కొద్దిసేపటికి వంశీ బిల్ పే చేసి దివ్యని తీసుకొని కార్ దగ్గరికి వస్తాడు. వంశీ చేసిన షాపింగ్ చూసి, "ఇదేంటి ఫ్రూట్స్ అని చెప్పి ఇన్ని రకాల ఐటెమ్స్ తీసుకున్నారు" అని అడుగుతుంది. వంశీ షాపింగ్ లగేజ్‌ని కార్‌లో పెడుతూ, "ఇందులో దాదాపు నీ హెల్త్‌కి అవసరమైన ఫ్రూట్స్, నట్స్, హెల్త్ డ్రింక్స్ వగైరా వగైరా ఉన్నాయి" అని అంటాడు. ఫ్రూట్స్ అని చెప్పి వంశీ అవన్నీ కొనేసరికి దివ్య ఇబ్బందిగా చూస్తుంటుంది. "నీకే నా ఆత్మాభిమానం, నాకు లేదా? ఇక నుంచి అప్పుడప్పుడు నేను కూడా నీ ఇంట్లో తింటానులే. అందుకే బ్యాలెన్స్ అవుతుందని కొన్ని కిచెన్స్‌కి అవసరమైనవి కూడా తీసుకున్నాను. ఇక మర్యాదగా కారెక్కు" అంటూ దివ్యని కారులో కూర్చోబెట్టి వచ్చి
డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కూర్చుంటాడు. కార్ స్టార్ట్ చేయబోయే ముందు తనకి చాక్లెట్ ఇస్తాడు. దివ్య ఆ చాక్లెట్ చూడగానే సంతోషంగా తీసుకుంటూ నాకిష్టమైన చాక్లెట్ తీసుకున్నారు అంటుంది. వంశీ ఏమీ తెలియనట్టుగా నటిస్తూ ఓ రియల్లీ ఈ చాక్లెట్స్ అంటే నీకు అంత ఇష్టమా అని అడుగుతాడు. చాలా ఇష్టం అంటుంది చాక్లెట్ ఓపెన్ చేసి తింటూ. వంశీ కార్ డ్రైవింగ్ చేస్తూ మరికొన్ని చాక్లెట్స్ షాపింగ్ కవర్లో ఉన్నాయి, ఇంటికి వెళ్ళాక చూసుకో అన్నట్టు ఇప్పుడు తీసుకున్న ఫ్రూట్స్ రేపు ఈ టైంకి అయిపోవాలి, రేపు మరికొన్ని ఫ్రూట్స్ తీసుకొస్తాను, ఇక నుంచి హెల్త్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తూ వెళ్తుంటాడు. ఆసక్తికరమైన కథనాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.